పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. స్తోత్రం దేవా యేసయ్య. ఇదిగోనైనా మీకే ఘనత మహిమ ఆరాధన ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి మీతో మాట్లాడి ప్రభా మీ సన్నిధిని ప్రభా యేసయ్య ప్రభా ఇక్కడ తండ్రి మీ మందిరంలో ఉంచుమనడుతున్నాము ప్రభా, ఈ గ్రామంలో ఉంచుమనడుతున్నాము ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు బిడ్డలపైన తండ్రి యేసయ్య పేరు పేరున తండ్రి మీకు సమర్పిస్తున్నాము ప్రభా. ఏది కూడా అడగండి ఇస్తానన్నారు ప్రభా, తట్టండి తెరుస్తానన్నారు ప్రభా, వెదకండి దొరుకుతుందని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రమయ్య. అవును ప్రభా, ఈ గ్రామానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి తండ్రి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలను ప్రభా యేసయ్య దయచేయమని నడుతున్నాము ప్రభా. అవును తండ్రి యేసయ్య పొద్దున నుంచి సాయంత్రం వరకు ప్రభా తండ్రి శ్రమతో కూడిన ప్రతి ఒక్క పనులలో ఆ బిడ్డలు తండ్రి యేసయ్య కూడికిపోయి ఉన్నారు ప్రభా. ఈ క్షణము నీ సన్నిధిలో రావడానికి ప్రభా ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. పిలువబడ్డవారు ఎందరో ప్రభా, ఎన్నుకున్న వారు కొందరే అన్నావు ప్రభా. మీ సన్నిధిలో ప్రభా యేసయ్య వచ్చే ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాం ప్రభా. రాని బిడ్డల్ని కూడా దీవించమని అడుగుతున్నాము ప్రభా. అవును తండ్రి యేసయ్య ప్రతి ఒక్క ఏ బిడ్డ అయితే తండ్రి యేసయ్య అనారోగ్యంతో బాధపడుతుండ్రో ఆ బిడ్డలకి స్వస్థత విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ 40 దినంలో ప్రభా యేసయ్య తండ్రి ఈ 40 దిన ఫాస్టింగ్లో ప్రభా యేసయ్య తపస్కాలంలో ప్రభా యేసయ్య తండ్రి వారు చేసే ప్రార్థనను ప్రభా యేసయ్య ఆలకించమని అడుగుతున్నాము ప్రభా. అవును తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా ప్రతినిత్యము మీ సేవలో మీ ప్రేమలో ప్రభా యేసయ్య మా అందరిని మరొక్కసారి సమర్పించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అని అడుగుదాం. ఏ క్షణమైతే మన విశ్వాసముతో ఆ యేసయ్యను అడుగుతామో ఆ యేసయ్య మన వెంట మన ప్రక్కన మన గృహంలోనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు. ఆయన మాటని ఆయన ప్రేమను మనకు దయచేస్తారు. అడుగుదాం ఈ క్షణం చిన్నారి బిడ్డలు ప్రతి ఒక్కరం అడుగుదాం. యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అని అడుగుదాం.
చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. అల
కనరారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ వెంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు
చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, రెండు చేతులను పైకెత్తి చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా స్తుతి, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, చేతులపై కిందకి దిగిపోయింది. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, నాకు వినిపిస్తలేదు. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ లార్డ్, Praise the Lord, 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 ప్రైజ్ లార్డ్. praise the Lord. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం, మీరు అలసిపోతున్నారు. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. అలసిపోతున్నాడు చూడండి, చేతులు పైకి లేపుతున్నాడు చూడండి. గట్టిగా చెప్తారా? 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 యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం, సరిపోతలేదు. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. praise the Lord. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పాపం ఈ అక్కల దగ్గర ఒకటే చెయ్యి ఉంది. ఈ అక్కల దగ్గర ఎంత చెయ్యి ఉంది? ఒక్కటేనా? ఆ అమ్మాయి దగ్గర చెయ్యలేదు. వెంకలో ఉన్న వాళ్ళ దగ్గర చేయలేదు. చేయలేపుదమ్మా, గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చేయి పైకి లేపి గట్టిగా కొట్టండి. గట్టిగా. ఓ వినిపిస్తలేదు. చేయి పైకి లేపండి. ఇంకా గట్టిగా. ఎంత గట్టిగా కొడతాం చూద్దాం. అయ్యో అలసిపోతున్నారు, అలసిపోతున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. praise the Lord. మీ అందరికి ఒక్కొక్క మైక్ ఇస్తా, ఓకేనా? ఓకేనా? మైక్ లేకుండానే మీరు గట్టిగా చెప్పాలి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరు వచ్చి చెప్పినా అలానే చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, అలసిపోయినారు. ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. praise the Lord. మనమందరం కూడా కళ్ళను మూసుకుందామా? కళ్ళను మూసుకొని శిరమును వంచి, అందరూ కూడా శిరమును వంచి ఆ తండ్రి దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం ప్రభా, మీకే స్తుతి, మీకే స్తోత్రం, మహిమ ఘనత ఆరాధన ప్రభా. ఎస్యా, ఇక్కడ గుమి కూడిన ప్రతి ఒక్క బిడలను పేరు పేరున సమర్పించుకుంటున్నాం ప్రభా.
ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆమేన్. ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభా. మీ గొప్ప అభిషేకం వీళ్ళపైన ఏసియా, ఈ ఊరిలో ఏసియా, ఏసియా కర్నూలు ప్రాంతంలో ఏసియా దిగి వచ్చే కృపని దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఆమేన్. ఏసియా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పంటలను ఏసియా మీరే కాచి కాపాడమని కోరుచున్నాం ప్రభా. ఆమేన్. మా గృహాలను ఏసియా మీరే కాచి కాపాడమని కోరుచున్నాం ప్రభా. అవునిస్సయ్యా. ఏ బిడ్డ ఏ వేదనతో వస్తున్నారో ప్రభా, ఏ బాధతో వస్తున్నారో ప్రభా, అవునిస్సయ్యా. ప్రతి ఒక్క వేదన, దుఃఖము, బాధ, కన్నీటి నుంచి ఏసియా విడుదల దయచేయమని కోరుచున్నాం ప్రభా. మీ సన్నిధి దిగి వచ్చే కృపని దయచేయండి ఏసియా. ఏసియా మా మధ్యలో మీరు దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. ఏసియా ఇదిగో ఏసియా ఈ ప్రాంతంలో ఏసియా ప్రార్థన కూటమిని ఏసియా మీరు దీవించమని కోరుచున్నాం ప్రభా. ఏసియా ఇదిగో ఏసియా వస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని అతి త్వరలో ఏసియా రప్పించమని కోరుచున్నాం ప్రభా. ఏ ఆటంకం లేకుండా ఏసియా వాళ్ళనందరినీ రప్పించమని కోరుచున్నాం ప్రభా. మీ తిరు రక్తాన్ని ఏసియా ప్రతి ఒక్క బిడ్డల పైన ముద్రించమని కోరుచున్నాం ప్రభా. ఏసియా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని పలికిన దేవా, మీ మార్గం, సత్యం, జీవంలో మా అందరినీ నడిపించండి ఏసియా. అవును ఏసియా ఇదిగో ఏసియా మీ గొప్ప సన్నిధిని ఏసియా మాకు కావాలి ప్రభా. మీరు లేకపోతే మేమేమి చేయలేమయ్యా. అవును ఏసియా మా అందరినీ మీరు దీవిస్తున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. మా అందరినీ అభిషేకిస్తున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ఏసియా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డలను మొదలుకొని ప్రభా పెద్దవాళ్ళ వరకు ఏసియా ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభా. ఏసియా మీ మార్గం, మీ సత్యం, మీ జీవంలో మా అందరినీ నడిపించమని కోరుచున్నాం ప్రభా. ఆత్మదేవ దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవ దిగిరమ్ము ప్రభా. ఆదరణకర్తగా మీరు ఏసియా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవ ఈ యొక్క సమయంలో ఏసియా ఈ కర్నూలు ప్రాంతంలో ఏసియా మీరు దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. ఏసియా ఇదిగో ఏసియా నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను ఏసియా ఇదిగో ఏసియా దీవించి ఆశీర్వదించమని. అవును ఏసియా మీ సన్నిధిని ఏసియా ప్రతి ఒక్క బిడ్డల గృహాల్లో ఏసియా దీవించండి ఏసియా. మాకున్న ప్రతి ఒక్క అప్పు సమస్యలను తీసివేయమని కోరుచున్నాం ప్రభా. ఏసియా మా భర్తని మార్చండి ఏసియా, నా భార్యని మార్చమని అడుగుతున్నాను ప్రభా. అవును ఏసియా ప్రతి ఒక్క బీపీ, షుగర్, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి ఏసియా, కాళ్ళ నొప్పి నుంచి, కీళ్ళ నొప్పి నుంచి ఏసియా సంపూర్ణ విడుదల దయచేయమని కోరుచున్నాం ప్రభా. అవును ఏసియా సంపూర్ణ శక్తిని ఏసియా మీరు దయచేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అవును ఏసియా మీ గొప్ప అభిషేకం ఏసియా దయచేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అవును ఏసియా ఇదిగో ఏసియా మీరు దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. ఏసియా ఇదిగో ఏసియా ఒక ఆదరణ కర్తవలే ఏసియా మా మధ్యలో మీరు దిగి వస్తున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఏసియా దిగి రండి ఏసియా, మా వేదనలో మీరు దిగి రండి ఏసియా, మా బాధలో మీరు దిగి రండి ఏసియా, మా అవమానంలో మీరు దిగి రండి ఏసియా, మా ఒంటరితనంలో ఏసియా మీరు దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. అవును ఏసియా మీరు లేకపోతే మేమేమి చేయలేము ప్రభా. అవును ఏసియా మీ సన్నిధానం ఏసియా మా అందరికీ దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఏసియా ఇదిగో ఏసియా ఎంతమంది అయితే ఏసియా చేయలేపి మిమ్మల్ని స్తుతిస్తున్నారా ప్రభా, వాళ్ళ మొరనంతా ఆలకించండి ఏసియా. ఎంతమంది అయితే ఏసియా ఏ ప్రార్థన అడుగుతున్నారా ప్రభా, ప్రతి ఒక్క ప్రార్థన ఉద్దేశాన్ని మీరే నెరవేర్చమని కోరుచున్నాం ప్రభా. అవును ఏసియా మీ గొప్ప అభిషేకాన్ని ఏసియా మాకు, మా కుటుంబాలకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. మా కుటుంబంలో దీవించండి ఏసియా. మీ శాంతి ఆత్మదేవ దిగిరమ్ము, పరిశుద్ధ ఆత్మదేవ దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవ మా మధ్యలో ఈరోజు సమయంలో దిగిరమ్మని కోరుచున్నాం ప్రభా. అవునేసియా మీ వరలతో నింపమని కోరుచున్నాం ప్రభా, మీ ఫలాలతో నింపమని కోరుచున్నాం ప్రభా. అవునేసియా ఇక్కడ గుమ్మికుండిన ప్రతి ఒక్క బిడ్డలను మీరే దీవించమని. అవునేసియా మీ యొక్క సన్నిధానంతో మా అందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. ఒక్కసారి లేచి నిలబడదామా. గట్టిగా చప్పట్లు కొడదాం.
నీ చప్పట్లతో నీ కుటుంబంలో ఉన్న సమస్యలంతా వెళ్ళిపోవాలని ప్రార్థన చెయ్యి. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం ఉత్సాహంతో. ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మదేవా పాడదాం, బాగా పాడుతున్నారు. పరిశుద్ధాత్మదేవా దిగిరము, ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. పిల్లలు అలసిపోతున్నారు, మీరు చప్పట్లు కొడదాం. ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. ఆత్మదేవా దిగిరము, పరిశుద్ధాత్మదేవా దిగిరము. దిగిరము, మాపై దిగిరము. పాడదాం, గట్టిగా పాడదాం. పాడదాం. దిగిరము, మాపై దిగిరము. దిగిరము, మాపై దిగిరము. అవునెస్సయ్యా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా మా మధ్యలో దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. అవునెస్సయ్యా, నీ వరములతో దీవించుటకు యేసయ్యా దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. మీ ఫలాలతో నింపని యేసయ్యా మా మధ్యలో దిగి రమ్మని కోరుచున్నాం ప్రభా. చప్పట్లతో, చప్పట్లు ఆపొద్దు.
మాపై దిగిరము దిగిరము మాపై దిగిరము నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు ఫలములతో నీ ఫలములతో ఫలములతో మమ్ము నింపుటకు దిగిరము మాపై దిగిరము దిగిరము గట్టిగా పాడదాం. దిగిరము దిగిరము మాపై దిగిరము దిగిరము మాపై దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము ఆత్మదేవా దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము ఆత్మదేవా దిగిరము పరిశుద్ధాత్మ దేవా దిగిరము దేవుడు ఎలా దిగి వచ్చినారంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలతో దిగి వచ్చినారు. ఈ సమయంలో మన పైన దిగిరమ్మని అడుగుదాం. ఎస్యా నా కుటుంబం పైన దిగిరా, నా పొలాల పైన దిగిరమ్మని అడుగుదాం. ఈ యొక్క సమయంలో కళ్ళను మూసుకొని ప్రార్థన చేయండి. దేవా, ఈ యొక్క సమయంలో అగ్ని జ్వాల వంటి నాలుక వల్ల దిగి వచ్చిన దేవా, ఈ యొక్క సమయంలో మా ఇంట్లో దిగిరమ్మని కోరుచున్నాం ప్రభా. ఎస్యా మా సంఘంలో దిగిరమ్మని కోరుచున్నాం ప్రభా. ఎస్యా మా పొలాలలో దిగిరమ్మని కోరుచున్నాం ప్రభా. చప్పట్లతో అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన మా దేవా అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన మా దేవా అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరము మాపై దిగిరము దిగిరము మాపై దిగిరము అడగండి దిగిరమ్మని. దిగిరము పాడు బిడ్డ దిగిరమ్మని మాపై అడుగు. దిగిరము నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకం మాకు చుటకు నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకం మాకు చుటకు దిగిరము మాపై దిగిరము. పాడు దిగిరము మాపై దిగిరము దిగిరము మాపై దిగిరము దిగిరము మాపై దిగిరము దిగిరము మాపై దిగిరము. ఎక్కడెక్కడ దేవుడు దిగిరమ్మని అడుగు ఈ సమయంలో. ఎక్కడెక్కడ దేవుడి జీవితంలో రావాలి అడుగు ఈ సమయంలో. భయపడకుండా అడుగు ఆ తండ్రి దేవుడిని. దేవా దిగిరమ్మని అడుగు. పాడు బిడ్డ. యేసయ్యా నా కుటుంబంలో దిగిరండి, నా భర్త జీవితంలో మార్చండి, నా భర్త పైన దిగిరండి ప్రభా, నా భార్య పైన దిగిరండి ప్రభా. యేసయ్యా నా పిల్లల పైన దిగిరమ్మని కోరుతున్న ప్రభా. అడుగు ప్రియ సహోదరి, అడుగు ఈ సమయంలో ఆ తండ్రి దేవుడిని అడుగు. యేసయ్యా దిగిరమ్మని అడుగు. మాపై దిగిరము దిగిరము
మాపై దిగిరాము దిగిరాము 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 మాపై దిగిరాము పాడు దిగిరాము మాపై దిగిరాము 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 స్తోత్రం దిగిరాము మాపై దిగిరాము స్తోత్రం ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డల పైన దిగిరామని కోరుచున్న ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క మాంత్రిక కట్ల నుంచి చీకటి కట్ల నుంచి యేసయ్యా విడుదల దయచేయండి యేసయ్యా అమావాస పుణ్యం నాడు ప్రతి ఒక్క మాంత్రిక కట్ల యేసయ్యా ప్రతి ఒక్క చీకటి కట్ల నుంచి యేసయ్యా విడుదల దయచేయమని కోరుచున్న ప్రభా యేసయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల పైన యేసయ్యా దిగిరామని కోరుచున్న ప్రభా యేసయ్యా ఇదిగో యేసయ్యా ఎంతమంది అయితే మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రభా యేసయ్యా వాళ్ళ దగ్గర రండి ప్రభా యేసయ్యా ఈ క్షణంలో ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రతి ఒక్క చీకటి నుంచి విడుదల దయచేయండి యేసయ్యా యేసయ్యా ప్రతి ఒక్క అప్పు సమస్యల నుంచి విడుదల దయచేయండి యేసయ్యా యేసయ్యా ఇదిగో యేసయ్యా మీరే యేసయ్యా దిగి రమ్మని కోరుచున్న ప్రభా యేసయ్యా దిగి రండి ప్రభా మా మధ్యలో దిగి రమ్మని కోరుచున్న ప్రభా అవును యేసయ్యా మా వేదనలో దిగి రండి ప్రభా యేసయ్యా మా బాధలో దిగి రమ్మని కోరుచున్న ప్రభా అవును యేసయ్యా మీరే మా పైన యేసయ్యా దిగి వచ్చే కృప దయచేయమని కోరుచున్న ప్రభా అవును యేసయ్యా స్వస్థత దయచేయండి యేసయ్యా విడుదల దయచేయండి యేసయ్యా దిగి రమ్మని కోరుచున్న ప్రభా చుటకు నీ అభిషేకమాకు చుటకు నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకమాకు చుటకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక.
Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 దివ్య ప్రసాద ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో బయట ఫాదర్స్ పాప సంగీతనానికి కూర్చొని ఉంటారు. ఎవరైనా కానీ పాప సంగీతం చేయదలుచుకున్నటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ పాప సంగీతం చేయడానికి ప్రయత్నం చేయండి. మనము త్వరలో యేసు ప్రభు యొక్క పాటల వారంలో పాల్పంచుకోబోతూ ఉన్నాము కనుక పరిశుద్ధముగా మనము పాల్పంచుకోవడానికి, మన ఉత్థాన పండుగలో పరిశుద్ధముగా పాల్పంచుకోవడానికి, మనకు ఈ దినమున పాప సంకీర్తనాలు వినడానికి ఫాదర్స్ సిద్ధముగా ఉన్నారు. అయితే పాప సంకీర్తనంలో మీరు చేయాల్సినటువంటి కార్యాలు 5 ఉన్నవి. మొదటిది చేసిన తప్పిదములు గుర్తు చేసుకోవాలి. రెండవది చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపం చెందాలి. ఇక ఇటువంటి పాపము చేయనని మనం దేవునికి ప్రతిజ్ఞ చేయాలి. నాలుగవది గురువునకు చేసిన తప్పిదాలు వెల్లడించాలి. ఐదవది గురువు చేసిన అపరాధాన్ని తీర్చాలి. ఈ 5 చేస్తే మనము పాప సంకీర్తనము చేసినట్లు. అయితే చాలామంది పాప సంకీర్తనం చేయడానికి భయపడతారు. ఎందుకు? ఉత్తమ మనస్తాప జపం చెప్పమంటారని, అది రాదు కదా, మళ్ళీ తప్పులు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఉత్తమ మనస్తాప జపం చెప్పడానికి వెనకాడుతూ ఉంటారు. మీ బదులు నేను చెప్తాను. మీకు రాకపోయినా పర్వాలేదు, నా తర్వాత చెప్పినా పర్వాలేదు. మీకు రాకపోయినా నేను మీతో చెప్పిస్తాను, మరలా మీరు నా తర్వాత చెప్పచ్చు, లేదా నాతో పాటు కలిసి ఉత్తమ మనస్తాపం చెప్పవచ్చు. కనుక మీరు పాప సంకీర్తనం చేయడానికి వెనుకాడవద్దు. అందరూ పాప సంకీర్తనం చేయండి. మనము దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొని ఆ ప్రభుని ఆరాధించి స్తుతించుదాము. ఈ దినమున మనం దేవాతి దేవుని యొక్క దీవెనలు పొందగలరు. కనుక వీలైనంత వరకు ప్రసాద ఆరాధనలో పాల్పంచుకోవడానికి, మనల్ని నడిపించడానికి, ఈ దినమున పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి మనకు సికింద్రాబాద్ నుండి రెవరెండ్ ఫాదర్ పప్పుల సుధాకర్ గారు, అమృతవాణి డైరెక్టర్ గారు మనకు వాక్యాన్ని అందించబోతూ ఉన్నారు. కనుక మనమందరము దేవుని వాక్యాన్ని స్వీకరించి దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని ఆ దేవాది దేవుని, ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు పొందండి. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 అందరం కలిసి మన దివ్య ప్రసాద ప్రభుని ఆరాధించుదాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి
సదాకాలం ఆరాధనా స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. Praise the Lord. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరూ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసు ఆరాధన, యేసు ఆరాధన. పావనాత్మదేవ ఆరాధన. పావనాత్మదేవ ఆరాధన. కొద్దిగా మైకులు చెప్పకండి. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం. నాకు వినిపిస్తలేదు, మీరు చెప్పడం నాకు వినిపిస్తలేదు. తండ్రి ఆరాధన. ఆహా, ఇది మన సౌండ్ కాదు అమ్మ. మూడోది తగ్గించు, మూడోది కొద్దిగా. తండ్రి ఆరాధన. చాలామంది అటు చూస్తున్నారు, నేను ఇటు చూస్తున్నాను మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సో ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారు? నేను పూర్తిగా సంతోషంగా ఉన్నాను కాబట్టి నా చెయ్యి ఇలా లేపగలుగుతున్నాను. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడదాం. అమ్మయ్యా, పొద్దు నుంచి కష్టపడి ఎంతో బాధతో దేవుడి సన్నిధిలోకి వచ్చాను, బ్రదర్ ఏమో మమ్మల్ని నిలబెడుతున్నాడు అంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? మీరు మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. అయితే లేకపోతే దగ్గరికి వచ్చేయండి. దగ్గరికి. నా తెలుగు అర్థమైతే లేదా? ఎంతో దూరం నుంచి వచ్చాము, దేవునికి దూరంగా ఉంటున్నాం. కాబట్టి అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ఇంకా ముందుకు రండి, ఇంకా ఎవరైనా వస్తే ఉంటుస్తారు. మీరు గ్రీన్ సారీ. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు. మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే దీవించాలనుకుంటాడో అప్పుడే మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఈరోజు ఏ విధంగా దేవుడు దీవిస్తాడో నాకు తెలియదు, కానీ దేవుడు దీవిస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సేవలో ఉన్నాను. కానీ ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు దీవిస్తాడు. మరి ఎక్కడికి దేవుడు నన్ను పంపిస్తాడో నేను దేవుడితో ఒకటే మాట అడుగుతా. ఆ మాట ఏమడుగుతానంటే, ప్రభా మీరు వారిని దీవిస్తే నన్ను పంపించండి, లేకపోతే నన్ను పంపకండి. ఎందుకంటే వ్యర్థంగా వెళ్ళి ఏదో మాటలు చెప్పి నేను తిరిగి రావడం, ఉట్టి చేతులతో తిరిగి రాకూడదు. నేను మీ దగ్గరికి తిరిగి వస్తే, నా ఇంటికి తిరిగి వస్తే, ఇప్పుడు చూడండి, నేను పొద్దున్న నుంచి పొలంలో పని చేయడానికి వెళ్ళాను అనుకోండి. ఎక్కడికి వెళ్ళాను? ఎవరు వెళ్ళారు? గట్టిగా ఏదో మీరు వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నారు. నేను వెళ్ళానా, మీరు వెళ్ళారా? అయితే సాయంత్రం అయితే నాకు కూలి దొరకాలనా వద్దా? కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడండి. కాబట్టి దొరకకపోతే నేను పొద్దు నుంచి పనిచేసి లాభం లేదు. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం నేను ఎంత కష్టపడి వచ్చి ఉంటాను, చాలా కష్టపడి వచ్చి ఉంటాను. మరి దానికి నాకు కూలి దొరకాలనా వద్దా? మా వాళ్ళకు దొరకాలనా వద్దా?
మరి మా ఫాదర్ సుధాకర్కి దొరకాలన్నా వద్దా? మీరు గట్టిగా చెప్తేనే దొరకాలంటే ఫాదర్ సంతోషపడతాడు, లేకపోతే ఫాదర్ బాధపడతాడు. నేను అంత దూరం నుంచి వచ్చాను, నా బహుమానం నాకు ఈ ఆలయం నుంచి దొరకలేదని ఫాదర్ బాధపడతారు. బాధపడతారా పడరా? పడతారా పడరా? కాబట్టి దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని దీవిస్తాడో, మీ దీవెన వలన మీరు పొందుకున్న సంతోషం వలన మాకు కూడా, మేమందరం ఫాదర్ సుధాకర్ గారితో ఎవరెవరైతే వచ్చామో, పేరు పేరున వచ్చిన్నామో, మేము ఖచ్చితంగా దీవించబడతాం. మీకు సంతోషం ఉంటేనే చప్పట్లు కొడతాం. దేవుడి సన్నిధిలో మనం ఈరోజు వచ్చిన్నాం. మనం అనుకుంటాం, నేను వచ్చిన విధంగానే వెళ్తున్నాను, నేను వచ్చిన విధంగానే నేను ఇలా ఏది కూడా పొందుకోలేకుండా వెళ్తున్నాను అని మనం అనుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవునికి ప్రతిదీ తెలుసు. ప్రతిదీ దేనికైతే మనం వచ్చిన్నాం, దేనికైతే మనం ఎదురు చూస్తున్నాం, అవన్నీ కూడా దేవునికి తెలుసు. ప్రతిదీ దేవునికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏది కూడా తెలియదని మనం అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. రేపు మనము ఏం పండుగ జరుపుకోబోతున్నాం? కొమ్మల ఆదివారం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసయ్య ఈ యొక్క కొమ్మల ఆదివారం నాడు దేని మీద కూర్చొని వెళ్తాడు? దేని మీద? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం, గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే యేసయ్య తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఊర్లో ప్రవేశించిన వెంటనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉండడం చూస్తానంటారు. ఏం బడి ఉండడం? గట్టిగా చెప్పాలండి, ఎందుకంటే నాకు కొద్దిగా చెవుడు. ఏముండడం? కట్టబడి ఉండడం. అంటే ఇందాక నేను చెప్పాను కదా, యేసేకు ప్రతిదీ తెలుసు. ఇప్పుడు మీకు GPS తెలుసా? GPS అంటే ఏంటిది? ఎక్కడికైనా ఇప్పుడు నేను ఈ ఆలయానికి రావాలంటే మా ఫాదర్ సుధాకర్ గారు నాకు GPS పంపించారు. దాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళమన్నారు. నేను తిన్నగా ఇక్కడికి అలా నేరుగా వచ్చేసాను. అక్కడ వచ్చి చూస్తే ఆలయం కనిపించింది. అమ్మయ్య వచ్చేసాను, చాలా సంతోషపడ్డాను. చూడండి, మనం GPS చూసుకొని వచ్చేస్తున్నా. కానీ యేసయ్య ఎలాంటి GPS కలిగి ఉన్నాడంటే కట్టబడి ఉన్న సంగతి కూడా చెప్తున్నాడు. ఎక్కడ? ఆ ఊర్లో నువ్వు ప్రవేశించిన వెంటనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుందని దేవుడు ఆ సందేశం ఇస్తున్నాడు. అంటే మనం ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి దేవునికి తెలుసు. ఏం తెలుసు? గట్టిగా చెప్పాలి. మన పరిస్థితులంతా కూడా దేవునికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనమందరం కూడా దేవుడి సన్నిధిలో పావసంగీతం చేయబోతున్నాం. కాబట్టి పావసంగీతం వెళ్ళక మునిపే ఒకసారి మనమందరం కూడా పశ్చాత్తాపంతో మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదముల కోసం ఆ దేవుని యొక్క సన్నిధిలో మోకరిస్తాం. లెట్ us all kneel down in the presence of the Lord. ప్రతి ఒక్కరు మోకరించి ఆ దేవాది దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. మనం బలహీనతలో ఎన్ని తప్పులు చేస్తున్నాము, తెలిసి చేశాము, తెలియక చేశాము, కావాలని చేశాము. ఈరోజు ఆ దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా. నేను చేసిన ప్రతి ఒక్క పాపము శాపంగా మారకుండా ఒక్కసారి నన్ను క్షమించు. నేను పాపినయ్యా, ఘోర పాపిని తండ్రి, నన్ను క్షమించేసేయా. ఈరోజు నా వలన నా కుటుంబ సభ్యులు శాపంగా మారకుండా ప్రతి ఒక్కరు ప్రభా దీవించబడాలని. ఒకవేళ నేను తండ్రి అయితే, ఒకవేళ నేను తల్లి అయితే, నా పాప శాపం వలన నా బిడ్డలు శాపంగా మారకూడదు యేసయ్యా. ప్రభువా ఈరోజు నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నాలో ఉన్న సమస్త బలహీనతలు తొలగించండి.
ఈ రోజు నుంచి ప్రభా మరొకసారి ఇలాంటి పాపం నేను చేయకుండా నన్ను ఆశీర్వదించి దీవించి ప్రభా ఈ పావ సంగీతంలో నేను పాల్గొడుతున్నప్పుడు ప్రతి ఒక్క పాపం ఎలాంటి మొగమాటం లేకుండా ఎలాంటి అడ్డు ఆటకాలు లేకుండా ప్రతి ఒక్క పాపం నీ పాద సన్నిధిలో సమర్పించుకునే విధంగా నన్ను దీవించు ఆశీర్వదించుమని ఒక నిమిషం మన హృదయం మీద మన మనసుల మీద మన చేతులుంచి ఆ దేవాది దేవుని అడిగి వేడుకుందాం. ప్రభా ఏది కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క పాపం ప్రభా గురులకు వ్యతిరేకంగా, కన్యాస్తులకు వ్యతిరేకంగా, మరి అదేవిధంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఏ పాపమైతే నేను చేస్తున్నాను వాటన్నిటినీ క్షమించమని అడుగుదాం. ఎక్కడెక్కడ ఎలాంటి పాపం చేశామో, మనకు తెలియక చేశామో, తెలిసి చేశామో, ఈరోజు వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుదాం. ప్రభా ఈరోజు విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. అడుగుదాం, అందరం అడుగుదాం, ప్రతి ఒక్కరు అడుగుదాం. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఒక్కసారి నన్ను నీవు మన్నించు. ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. చప్పట్లతో నేను పాపిని, నేను ద్రోహిని. తండ్రి అన్ని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అన్ని పిలుచుటకు యోగ్యత లేని దాని, తండ్రి అన్ని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. అడుగుదాం. ఈ ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. అందరు కలిసి పాడదాం. నేను పాపిని, నేను ద్రోహిని, నేను ద్రోహిని. తండ్రి అన్ని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. క్షమించమని అడుగుదాం, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నిన్ను పిలుస్తానికి ప్రభ యేసయ్య మేము యోగ్యత లేకుండా ఉన్నాము ప్రభ. అవును తండ్రి, మమ్మల్ని క్షమించుమని అడుగుతున్నాము ప్రభ. మేము పాపము చేసి ఉన్నాము ప్రభ. మా పాపాలని మీ రక్తము ద్వారా కడుగులో నడుచున్నాము ప్రభ. తండ్రి అని పిలుస్తున్నాము ప్రభ. మమ్మల్ని క్షమించుమని అడుగుతున్నాము ప్రభ. ప్రతిరోజు కూడా మేము పాపం చేస్తూనే ఉన్నాము తండ్రి. అయినా కూడా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు ప్రభ. మమ్మల్ని మీరు దగ్గరగా తీసుకుంటున్నారు ప్రభ. మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభ నీ రక్తము ద్వారా కడిగి
ప్రభా మా పాపాన్ని శుద్ధి చేయబడుతున్నాము తండ్రి అని పిలుస్తున్నాము ప్రభా మమ్మల్ని తండ్రి ఆమేన్. ముల్ల కిరీటం నా నుండే ముఖాన ఉమ్మింది నా నుండే ముల్ల కిరీటం నా నుండే మొకాన ఉమ్మింది నా నుండే ముల్ల కిరీటం నా నుండే ముఖాన ఉమ్మింది నా నుండే తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని ఒక్కసారి నన్ను నీవు మన్నించు మరొకసారి ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు ఒకసారి మన్నించు తండ్రి ఒక్కసారి నన్ను నీవు మన్నించు ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు నేను పాపిని నేను ద్రోహిని నేను పాపిని నేను ద్రోహిని తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని ఒక్కసారి నన్ను నీవు మన్నించు కొరడా దెబ్బలు నా నుండి శరీర గాయాలు నా నుండే కొరడా దెబ్బలు నా నుండే శరీర గాయాలు నా నుండి కొరడా దెబ్బలు నా నుండే శరీర గాయాలు నా నుండే తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని తండ్రి అని పిలుచుటకు తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి ఒక్కసారి నన్ను నీవు మన్నించు అడుగుదామందరం ఒక్కసారి నన్ను నీవు మన్నించు ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు నేను పాపిని నేను ద్రోహిని నేను పాపిని స్తోత్రం నేను ద్రోహిని మరొకసారి నేను పాపిని నేను ద్రోహిని తండ్రి అని పిలుచు కలిసి పాడదాం యోగ్యత లేని వాణి నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని సిలువను మోసింది నా నుండే ప్రాణము తీసింది నా నుండే సిలువను మోసింది నా నుండే ప్రాణము తీసింది నా నుండే సిలువను మోసింది నా నుండే ప్రాణం తీసింది నా నుండే పాడదాం సిలువను మోసింది నా నుండే ప్రాణము తీసింది నా నుండే సిలువను మోసింది నా నుండే ప్రాణం తీసింది నా నుండే తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి నా తండ్రి
తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి నన్ను నీవు ఒక్కసారి నన్ను నీవు మన్నించు. గట్టిగా పడదాం. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. గట్టిగా పాడదా. నేను పాపిని, నేను ద్రోహిని. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని. నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని. ఒక్కసారి అందరం అడుగుదాం. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. చేతులు ఎత్తి అడుగుదామా. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. నేను పాపిని, నేను ద్రోహిని. అందరూ నేను చేతులు పైకి ఎత్తుదాం. చేతులు పైకి ఎత్తి పాడదాం. నేను ద్రోహిని, తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి. నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణి. ఇలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాటని మనసులో పాడుకొని ఎవరల్లా ఇంకా భావ సంగీతం చేయాలో దయచేసి వెళ్ళి భావ సంగీతంలో పాల్గొనండి. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను మన్నించు. ఈ నా చిన్న చిన్న తప్పుల వల్ల, చిన్న చిన్న పాపాల వల్ల ఎన్నో పెద్ద ఆశీర్వాదములు, ఎన్నో రానున్న రోజుల్లో నాకు తెరవబడాల్సిన తలుపులు, నేను చేరుకోవాల్సిన స్థలాలు ప్రభా, ఈ ఆటంకాల వల్ల, ఈ చిన్న చిన్న తప్పుల వల్ల నేను చేరుకోలేకపోతున్నా. కానీ ఈరోజు యేసయ్యా, ఈ భావ సంగీతం ద్వారా మీరు నన్ను దీవించి ఆశీర్వదించి నా రానున్న రోజులు ఏ ఆశీర్వాదం అయితే నా జీవితంలోకి రావాలో వాటన్నిటిని ప్రభా మీరు దయచేస్తున్నారు. వాటన్నిటికీ మార్గాలు తెరుస్తున్నారు ప్రభా. నా స్వస్థతకు మార్గాలు తెరుస్తున్నారు. నాలో ఉన్న బలహీనత తొలగిపోయే విధంగా ఈ భావ సంగీతం ద్వారా నన్ను దీవిస్తున్నారు. నాలో ఉన్న వ్యాధి రోగం తొలగిపోయే విధంగా దీవిస్తున్నారు. నాలో ఉన్న రోగాలు వెళ్ళిపోయే విధంగా దీవిస్తున్నారు. నా శిరస్సు నుంచి అరికాల వరకు నాలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం ఈ రోజు తొలగిపోతుంది యేసయ్యా. ప్రతి ఒక్క నొప్పులు నాలో ఏదైతే నన్ను వేధిస్తుందో అవన్నీ నా నుండి తొలగిపోతున్నాయి యేసయ్యా. ప్రతి ఒక్క బలహీనపరిచే సైతాన్ శక్తులు తొలగిపోతున్నాయి యేసయ్యా. ప్రతి ఒక్క మాంత్రిక కట్లు విరిగిపోతున్నాయి యేసయ్యా. ప్రతి ఒక్క చాతబడి కట్లు విరిగిపోతున్నాయి యేసయ్యా. ప్రతి ఒక్క చీకటి కట్లు విరిగిపోతున్నాయి యేసయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తులు విరిగిపోతున్నాయి. ఆమేన్ అంతా. ప్రతి ఒక్క అంధకార శక్తులు విరిగిపోతున్నాయి యేసయ్యా. ప్రతి మార్గం ఏదైతే సైతాన్ మూసాడో ఈ రోజు నజరేయుడైన యేసు నామములో తెరవబడుతున్నాయి యేసయ్యా. ప్రతి ఒక్క మార్గం తెరవబడుతుంది యేసయ్యా. నా బిడ్డల కోసం తెరవబడుతుంది యేసయ్యా. నా భర్త కోసం తెరవబడుతుంది యేసయ్యా. నా భార్య కోసం తెరవబడుతుంది యేసయ్యా.
ప్రభా నేను దీవెనగా మారబోతున్నాను యేసయ్యా. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి యేసయ్యా. ఆమేన్. నా అప్పులు తొలగిపోతున్నాయి యేసయ్యా. ఆమేన్. నా పంటలు ఇక పండబోతున్నాయి యేసయ్యా. ఆమేన్. ప్రభా ఏదైతే పండకుండా ఇన్నాళ్ళు ఉండేనో ఇక ముందు పుష్కలంగా పండబోతుంది యేసయ్యా. ఆమేన్. నా భూమి ప్రభా దీవించబడుతుంది. ఆమేన్. నా బావి దీవించబడుతుంది. ఆమేన్. నా ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. నా బిడ్డలు దీవెనగా మారుతారు. ఆమేన్. నా కుటుంబం దీవెనగా మారుతుంది. ఆమేన్. నా కుటుంబంలో శాంతి సమాధానం ఆమేన్. నా కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ఆమేన్. నా కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆమేన్. నా కుటుంబంలో చీకటి తొలగిపోతుంది. ఆమేన్. నా కుటుంబంలో యేసు వెలుగు వచ్చును గాక. ఆమేన్. యేసు వెలుగు వచ్చును గాక. ఆమేన్. యేసు వెలుగు వచ్చును గాక. ఆమేన్. నిరంతరం ఉండును గాక. ఆమేన్. యేసు వెలుగు మాతో ఉండును గాక. ఆమేన్. ఇజ్రాయెల్ బిడ్డలతో ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధి ఈ రోజు మన అందరితో ఉండును గాక. ఆమేన్. ఒక నిమిషం అందరం రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క సన్నిధి మనతో మన కుటుంబంతో ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. యేసయ్యా నన్ను దీవించు. యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి. యేసయ్యా నువ్వు నాకు కావాలి. నువ్వు లేని చోట ప్రభా నేను ఉండకూడదు యేసయ్యా. మోసే ఏ విధంగా అడిగాడు, ప్రభా నీ సన్నిధి లేకపోతే ముందుకు వెళ్ళను. ఈ రోజు అదే విధంగా అడుగు. ప్రభా నీ పంట పండించాను. నా బిడ్డల జీవితంలో మీరు లేకపోతే వారు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క స్థలంలో నా బిడ్డల జీవితంలో మీరు ఉండి నడిపించండి యేసయ్యా. ప్రతి కార్యంలో నడిపించండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క కార్యంలో మీరు ఉండండి. నేను వెళ్తున్న ప్రతి ఒక్క చోట మీరు ఉండండి. ప్రార్థన చేయి. ప్రే అందరూ ప్రార్థన చేస్తాం. చేతులెత్తి గట్టిగా అడుగు. ఎప్పటి వరకు అది నువ్వు చేతులు ఎత్తవో నీ ముందున్న ఆటంకాలు తొలగిపోవు. మోసే చేతులు ఎత్తిన వెంటనే ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడది. ఈ రోజు నీ ముందున్న ఆటంకాలు, నీ ముందున్న బలహీనతలు యేసు నామములో తొలగిపోతాయి. చేతులెత్తి ప్రార్థన చేయి. ఎప్పుడైతే చేతులెత్తుతారో దేవుని యొక్క సన్నిధి ఆ స్థలంలో దిగి వస్తుంది. ఆ స్థలంలో దిగి వస్తుంది. మోసే చేతులెత్తగా యోషువ యుద్ధంలో ప్రతి ఒక్క విరోధిని గెలవగలిగాడు. ఈ రోజు ప్రతి ఒక్క దుష్టుడు, ప్రతి ఒక్క దురాత్మ, ప్రతి ఒక్క శత్రు సైన్యం ఏదైతే నీ ముందు, నీ భర్త ముందు, నీ కుటుంబం ముందు నిన్ను ఆటంకపరుస్తుందో, నిన్ను ఎదగక నువ్వు ఉన్న స్థలంలో నిన్ను అంచివేలా చూస్తుందో యేసు నామంలో ఆ శత్రు సైన్యం తొలగిపోనుగాక. యేసు నామంలో తొలగిపోనుగాక. ఇక ముందు శత్రులు నీవు చూసిన వెతికినా దొరకకుండా పోనుగాక. అలాంటి విధముగా ప్రార్థన చేయి. మోసే వలె చేతులెత్తు, యోషువ వలె దీవించబడు. మోసే వలె చేతులెత్తు, యోషువ పొందుకున్న దీవెలు నువ్వు కూడా పొందుకో. రెండు చేతులెత్తి ప్రభా నా చేతులను బలపరచు, ప్రభా నా చేతులను బలపరచు. నేను ప్రతినిత్యం చేతులెత్తి ప్రార్థన చేసి కృపను దీవించమని అడుగు. ప్రే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. అలసిపోకు. మరొక క్షణం రాదు. ఇది దేవుని యొక్క అమూల్యమైన క్షణం. ఇది అమూల్యమైన క్షణం. ఇది బహుబలమైన క్షణం. ఇది దేవుడి సన్నిధి మన మధ్యలో ఉన్న స్థలము. ఓ దీవెన పొందుకో ప్రియ సహోదరి. విడుదల పొందుకో, దీవెన పొందుకో. ప్రతి ఒక్క బలహీన నుంచి విడుదల పొందుకో. ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా చెప్దాం. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం భావ సంగీతం చేస్తామో, ఎప్పుడైతే యేసయ్యని మన రక్షకుడుగా స్వీకరిస్తామో, మనం నిండుగా తన రక్తం చేత కప్పబడతాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, గొర్రెపిల్ల రక్తం ద్వారా యావే దేవుడు తన బిడ్డలను కేవలం వాళ్ళ యొక్క గృహాల ముందు, వాళ్ళు ఉన్న ఇండ్ల ముందు సిలువ గుర్తు వేస్తే వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్క మరణమన్న తెగుల నుంచి కాచి కాపాడాడు, నాశనం నుంచి కాచి కాపాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పామ సంగీతం చేస్తామో యేసు రక్తం మన మీదికి దిగి వస్తుంది. మీకు ఆమేన్ తెలియదా? ఆమేన్ అని స్వీకరించడం తెలియదా? ఒకసారి గట్టిగా ఆమేన్ అని స్వీకరిస్తాం. గట్టిగా అందాం ఆమేన్.
ఏదో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చదవండి నిర్మకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో గొర్రెపిల్ల రక్తంతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఈరోజు యేసయ్య రక్తంతో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. మన కుటుంబంలో ఇంతవరకు ఏదైతే నాశనమైందో, ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మనం ప్రయాసపడినా అంటే ఫలించకుండా పోయిందో, అవన్నీ ఫలించే విధంగా దేవుడు ఈరోజు దీవిస్తున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్క ఏదైతే ఆలోచన ఫలించలేదు, ఏదైతే కోరుకున్నామో ఫలించలేదు, ఏదైతే చేయాలనుకుంటే ఫలించలేదు, ఏదైతే ముందుకు వెళ్ళాలంటే ఫలించలేదు, ఇల్లు కట్టాలంటే ఫలించలేదు, పొలము దున్నాలి, విత్తనం విత్తాలి, పంటలు పండించాలంటే ఫలించలేదు, అవన్నీ ఈ క్షణం నుంచి పడ్డబోతుంది. ఆమేన్ అనరా? ఆమేన్. ఇట్లా మెల్లిగంటే మెల్లిగా వస్తుంది, గట్టిగంటే గట్టిగా చెప్దాం ఆమేన్. యేసు నామంలో ఇవన్నీ నేను పొందుకోబోతున్నాను. ఆమేన్. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇందాక నేను చెప్పాను, యేసయ్య ప్రతి ఒక్కటి చూడగలుగుతాడు. గొర్రెపిల్ల ఎక్కడుండే, గాడిద ఎక్కడుండే, ఎవరు చెప్తలేరండి. ఎక్కడో దూరంగా ఆ ఊరు శిష్యులు ఆ ఊరిలో వెళ్ళగానే చూస్తారట. ఎవరిని? గాడిదని. ఈ గాడిద గురించి ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఉందా? ఎవరైనా గాడిద గురించి గొప్పగా చెప్పుకుంటారా? ఎవరికి తెలియదా గాడిది? తెలుసా? ముందు నుంచి వెళ్తే ఏం చేస్తుంది? నాకు అర్థమైతలేదు. ఇప్పుడు గాడిది ముందుకు వెళ్ళినామనుకో ఏం చేస్తుంది? పోనీ వెనక నుంచి వెళ్తే ఏం చేస్తుంది? అదిగా చూడండి. సో తన్నే గాడిద గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం మనకేమీ లేదు, గొప్పగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గాడిద ఎక్కడ కట్టబడి ఉన్నదో ఆ స్థలాన్ని దేవుడు పర్ఫెక్ట్గా వివరిస్తున్నాడు. అంటే ఎలాంటి GPS లేదు ఆ రోజుల్లో. యేసయ్య ప్రత్యేకంగా గాడిద ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో, ఏ స్థితిలో ఉన్నదో, అది చిన్న పిల్లనా లేకపోతే ముసలి గాడిద, అవన్నీ కూడా కరెక్ట్గా చెప్తున్నారు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏ విధంగా అయితే గాడిద గురించి యేసయ్య చెప్పాడో అదే విధంగా మన అందరి గురించి కూడా యేసయ్యకి చాలా బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో మార్క్స్ వార్త 11:2 మనం చదివితే ఎక్కడ కట్టి ఉన్నాడు గాడిదని? ఒక ఊరు, ప్రవేశించిన ఊరు. వెంటనే మనం ఎలాగ ప్రవేశిస్తామో అలాగే ఆ గాడిది కట్టి ఉండడము శిష్యులు చూస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. అదే విధంగా మన జీవితంలో మనము ఏ బలహీనతల్లో, ఎక్కడెక్కడ, ఎలా కట్టబడి ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎక్కడున్నామో, ఏ అనారోగ్యంతో ఉన్నామో, ఏ వేదనతో ఉన్నాము, ఏ బాధతో ఉన్నాము, ఏ బలహీనంతో ఉన్నాము, ఏ అప్పుల పాలైపోయి ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నామో మన యేసయ్యకి బాగా తెలుసు. గట్టిగా బాగా, ఇంకా బాగా తెలుసు, మరింత బాగా, మరి వెనుక కూడా బాగా. ప్రైజ్ ది లార్డ్. తెలుసు 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 అటు గట్టిగా అంటలేదు, తెలుసు అనాలి. గట్టిగా బాగా, మరింత గట్టిగా బాగా, మరింత గట్టిగా బాగా. ఇది నాకు కావాలి. తెలుసు వద్దు, నేను అంత దూరం నుంచి వచ్చి అరుస్తే మీరు ఇక్కడుండి అరవలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో మత్తయి గారు ఎక్కడున్నారు? మత్తయి గారు ఒక పన్ను వసూలు చేసే గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్నవాడు, బాగా చదివి జ్ఞానం కలిగి ఉన్నవాడు, గొప్పవాడు. కానీ ఈ మత్తయి ఏం చేస్తున్నాడో యేసయ్యకి బాగా తెలుసా?
యేసేకి బాగా తెలిసి మత్తయ్య దగ్గరికి వెళ్ళంటున్నాడు, మత్తయ్య ఇక ముందు నువ్వు పన్ను వసూలు చేసే పని నువ్వు చేయనక్కర్లేదు, నన్ను వెంబడించబడ్డాడు. మత్తయ్యకి తెలియదు యేసే వస్తాడు, మత్తయ్యకి తెలియదు యేసే శిష్యుడు మత్తయ్య మారతాడని. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క ఈ యొక్క పవిత్ర గ్రంథంలో తన చరిత్ర ఉంటుందని మత్తయ్యకి తెలియదు. కానీ యేసేకి తెలుసు మత్తయ్య నా శిష్యుడు అతడని. మత్తయ్య నాలో ఒకడుగా ఉంటాడు, నా కోసం సాక్షిగా ఉంటాడని చెప్పి యేసేకి మాత్రమే తెలుసు, మత్తయ్యకి తెలియదు. మత్తయ్యని కన్నా తల్లిదండ్రులు కూడా తెలియదు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరు శిష్యులు అవుతారో, మీలో ఎవరు దేవుడు ఎన్నుకున్న బిడ్డలు అవుతారో, మీలో ఎవరు దీవెనకరంగా మారతారో అది యేసేకు మాత్రమే తెలుసు. గట్టిగా చెప్పండి కూడా దేవుని బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కూడా తెలియదు నేను దేవుడి సన్నిధిలో ఉంటానని. నేను కూడా దేవుడి సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని బోధించి అనేక ఆత్మలను దేవుని రాజ్యంలో నేను చేరుస్తానని నాకు తెలియదు. దేవుణ్ణి ఎన్నుకొని ఇలా గ్రామాల్లో, ఇలా ఊర్లలో, ఇలా అనేక చోట్లలో నన్ను తీసుకెళ్ళి తన సువార్తను ప్రకటించే బిడ్డగా నన్ను వాడుకుంటానని నాకు తెలియదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు సత్యం చెప్తున్నాను. నేను సిగ్గుపడడం లేదు, మొగమాటం పడడం లేదు. అయ్యో హైదరాబాద్ నుంచి వచ్చాను కదా, ఏమనుకుంటారు నా గురించి ఈ సహోదరి సహోదరులు, ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవునికి మహిమ కలిగితే చాలు. ఆమేనని గట్టిగా కొడదాం. ఎందుకంటే నేను ఆశపడుతున్నాను. అందరూ కిందనే చూస్తున్నారు. హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మేమందరం చప్పట్లు కొడుతున్నాం, మీరు బిజీగా ఉన్నారు. నన్ను చూడాలి, నన్ను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మనము చూడాలి, మనం వినాలి. ఎందుకంటే నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను మీకు. ఒకరోజు ఏమైందంటే, ముత్తంగిలో నేను దగ్గర 7 సంవత్సరాలు ముత్తంగిలో తెలుగు వడకం నడిపించేవాడిని. ఏం చేసేవాడిని? అందరు చెప్పాలి, ఏం చేసేవాడిని అంటే వెనక ఉన్న వాళ్ళు. ఆ వడకాన్ని నడిపించేవాడిని. దగ్గరికి వచ్చేయి, నా సాక్ష్యం చాలా బాగుంటుంది, దగ్గరికి వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈరోజు. ఆమేనందాం. ఎంతమంది దీవించబడాలని ఉంది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాబు మీరు వడకంలో పాల్గొనరా? చేతులు ఎత్తరా? చేతులు ఎత్తవా? ప్రైజ్ ది లార్డ్. అరే ఉపవాసం ఉంటున్నావు, నువ్వు దీక్ష తీసుకున్నావు, చేతులు ఎత్తాలి గట్టిగా. 2 చేతులు ఎత్తు, చప్పట్లు కొట్టు, దేవుడి మైపరచ. నిన్ను చూసి వీళ్ళు మారిపోవాలి. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఏమైందంటే, ఇలాగే సాక్ష్యం చెప్పడానికి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నారు. అది శుక్రవారం రోజు రాత్రి 12 గంటలు అవుతుంది. ఆ రోజు ఆఖరి అనమాట, సాక్ష్యాలు చెప్పి ఇంకా ముగిస్తాం మేము. ఆ సమయంలో, సాక్ష్యాలు చెప్పే సమయంలో ఒక వ్యక్తి ప్రైజ్ ది లార్డ్. సో సాక్ష్యం చెప్పే ఈ సమయం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి, ఏ నాన్న ఇట్రే ఇట్లా ఇట్లా ప్రైజ్ ది లార్డ్, నువ్వు రా బా, ఎంత పెద్దలు దొరుకుతున్నారు నాయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ఒకవైపేమో మా తల్లి, మరొక వైపేమో నా చెల్లి. ప్రైజ్ ది లార్డ్. అయితే వీళ్ళిద్దరూ నన్ను వడకానికి తీసుకొచ్చారు. ఇలాంటి వ్యక్తి, దేవుడు సాక్ష్యం ముగిసిన తర్వాత, సాక్ష్యం అంతా ముగిసిపోయింది, ఈ వ్యక్తి లేచి దేవునికి మహిమపరచాలని ప్రయాసపడుతున్నాడు. ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఇలా 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 వచ్చాడు. శుక్రవారం దాకా ఈయనకి ఏం కాలే. అయితే ఆ రోజు ఈ సాక్ష్యాలు ఆరంభించక మునుపు నేను ప్రజలతో చెప్తున్నాను, ఏమని? ఈ సాక్ష్యాలు ఎవరైతే హృదయపూర్వకంగా వింటారో వారు కూడా దీవించబడతారని చెప్పి నేను చెప్పాను ముందుగానే. కానీ చాలామంది సాక్ష్యాలంటే మాట్లాడుతూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, ఇటు చూస్తూ ఉంటారు, అవునా కాదా? ఆ రీతిగా సమయాన్ని గడుపుతుంటారు. కానీ ఈ సాక్ష్యము ఎప్పుడైతే చెప్తున్నారో, ఈ వ్యక్తి ఎవరైతే ఇలా వచ్చాడో అతను ఏం చేస్తున్నాడంటే, ఇలా పట్టుకొని నన్ను లేపునానా, వెనక నుంచి లేపు. ప్రైజ్ ది లార్డ్. ఇలాగని వీళ్ళిద్దరు లేపుతుంటే ఇలా లేచి నిలబడిపోయాడండి. ఇలా లేచి నిలబడిపోయాడు.
అమ్మ చెల్లి కూర్చోండి. చూసారా? కాబట్టి ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా దేవుని యొక్క మహిమ. ఒక సాక్షి సాక్ష్యం చెప్తున్నంటే దేవుడు స్వయంగా అతన్ని తాకాడు. దేవుడు తాకితే కానీ ఒక వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. దేవుడు తాకితేనే ఒక వ్యక్తి మారు మనసు పొందుకుంటాడు. దేవుడు తాకితేనే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి నేను ఏ రోజు అనుకోలేదు, ఏ రోజు కూడా నేను ఊహించలేదు దేవుడు నన్ను చూస్తాడు, నేను ఎక్కడ కట్టబడి ఉన్నాను, ఎలాంటి బలహీనలో ఉన్నాను, ఎలాంటి బాధల్లో ఉన్నాను, ఎలాంటి హీనమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాను నాకు తెలియదు. అయితే ఒకరోజు మా ఇంట్లో బలవంతంగా నన్ను ముత్తంగి ఆలయంలోకి తీసుకెళ్లారు. సో ముత్తంగి ఆలయంలోకి తీసుకెళ్తున్నప్పుడు నేను ఎలా వెళ్ళానంటే, మీ ఊర్లో సారా కొట్టు ఉందా? రమ్ము, విస్కీ, బ్రాండీ ఉందా లేదా? అది కూడా చెప్తలేరేటమ్మా. ఉందా? దగ్గర ఉందా దూరం ఉందా? దగ్గరే ఉంది. చూసారా? ప్రైజ్ ది లార్డ్. సో నేనేం చేశానంటే, ముత్తంగి వెళ్తున్నప్పుడు ఒక సగం బాటిల్, ఎన్ని బాటిల్ గట్టిగా జోబులో, వెనక జోబులో పెట్టుకొని ఆలయం లోపలికి వెళ్ళిపోయాను. దొంగచాటుగా ఏదో రకంగా దాన్ని దాచిపెట్టుకొని నేను వెళ్ళిపోయాను. పైన ఆ రేలింగ్లో కూర్చొని ఉన్న సగంలో సగం తాగేసిన. ఇప్పుడు ఎక్కదా? గట్టిగా ఇంకా గట్టిగా. మీకెట్లా తెలుసు? అయితే మీరందరూ కూడా నాలాగనే ఏమో, ప్రభువా క్షమించు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నాకు ఎక్కిపోయింది, నేను పడుకునిపోయానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్తాం ప్రైజ్ ద లార్డ్. అయితే నేను పడుకున్న ఈ సమయంలో, ప్రైజ్ ద లార్డ్, నేను ఒక స్వరం వింటున్నా. నేను పడుకొనున్నాను, నేను అనుకుంటున్నాను నేను మంచి నిద్రలో ఉన్నాను. మంచి నిద్రలో నేను ఎక్కడో ఒక కళ చూస్తున్నాను, ఒక స్వరం వింటున్నానని నేను అనుకుంటున్నాను. ఆ స్వరం నాకు ఇలా వినిపించింది, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. నేను ఎక్కడున్నా? నిద్రలో ఉన్నా. ఎక్కడున్నా? అప్పుడు ఆ స్వరం నాకు వినిపించింది. నేను వెంటనే లేచాను. ఈ పాట నేను వింటూ నేను వెంటనే లేచాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో? ఎవరు ఉంటారు తోడు నా జీవితమంతా? ఇమ్మానువేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానువేలైనా నా దైవము నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా
పాడదాం. ఆశ యేసయ్యా నిన్ను చేరాలని అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచి తిని భ్రమించి తిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచి తిని భ్రమించి తిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా యేసయ్యా. చెప్పలేదు నిన్ను చూడాలని. అందరం చూద్దాం. యేసయ్యా గట్టిగా అందరు పాడదాం. యేసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. పిల్లలు గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట విన్నప్పుడు ఎక్కడున్నా బాగా తాగేసుకున్నా. చూడండి, తాగేస్తున్న నాలో దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పిలుపు వినిపిస్తుంది. యేసేని చూడాలని నేను అసలు ఊహించలే. నేను ఆలయంకి వెళ్తాను, ఈ పాట వింటాను. అయితే ఆ చివరికి ఉన్న నేను అక్కడి నుంచి యేసేతో మాట్లాడుతున్నాను. యేసయ్యా, నేను ఈ చివరికి ఉండే వ్యక్తిని కాను, నేను నీ సన్నిధిలో ఉండే వ్యక్తిని. నేను నీ సన్నిధిలో ఉండాలని కోరుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేనిపరచ. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో యేసే ఏం చూస్తున్నాడు? నేను నన్ను ఎరిగితే ఒక తాగుబోతుని, ఒక లోకరీతిగా బలహీనంగా జీవించే వ్యక్తిని నేను ఏ అర్హత లేదు నాకు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు ఎలాంటి అర్హత లేదు, నేను దేవుడి సన్నిధిలో ఉండలేను, నేను అక్కడికి వెళ్ళి పాడలేను, నేను దేవుణ్ణి ఆరాధించలేను, దేవుని నామాన్ని మహిమపరచలేను, నేను దేవునికి యోగ్యుడు కాను, నేను బలహీనుడు అనుకుంటాం. వెనుక 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 ఉండడానికి ప్రయాసపడతాం. నువ్వు బలహీనుడవని దేవునికి తెలుసు, కానీ నీలో ఎంత తన బలం ఉందో అది దేవునికి తెలుసు. గిడియోన్ చిన్నవాడే, కానీ గిడియోన్ నేను ఎలాంటి అర్హత లేదని పలికితే దేవుడు అతని సూర్యుడని పిలిచాడు. ఇర్మియా చిన్నవాడే, నేను నీ పలుకులు పలకలేనంటే తన నోట్లో దేవుని యొక్క పలుకులు పెట్టి ఇర్మియాని పలికే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఏషియా ప్రవక్తగా ఉన్న తర్వాత కూడా ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు, ప్రభువా ఈ లోకంలో ఉన్నాను కాబట్టి ఈ లోకరీతి భాష నాకు కూడా వచ్చింది, నేను కూడా పాపినన్నాడు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నీ సేవ చేయాలనుకుంటున్నాను, కానీ నేను చేయలేకపోతున్నాను. అయితే యావే దేవుడు ఏం చేశాడు? తన వాక్కుతో తన పెదవులు కాల్చి తనను దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఏ బలహీనంలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దేవునికి బాగా తెలుసు. ఆ తాగే వ్యక్తి నేను, నన్ను ఆ రోజు అక్కడున్న వ్యక్తిని దేవుడు ఏ విధంగా ఈ గాడిద పిల్ల కట్టబడి ఉన్నదో, ఏ విధంగా ఎన్నో రోజులు బట్టి కట్టబడిందో, అదే విధంగా ఆ గాడిదలాగా నేను కూడా ఈ వ్యసనంలో కట్టబడి ఉండే.
ఈ బలహీనంలో కట్టబడి ఉండే, ఈ బాధలకు కట్టబడి ఉండే, ఈ అవమానానికి కట్టబడి ఉండే, ఈ లోకులను నిందించే విధంగా, బలహీనంగా చూసే విధంగా నేను ఈ అలవాటుకి కట్టబడి ఉండే సాతాను నన్ను కూడా బంధించాడు. కానీ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు విడుదల ఇచ్చిన దేవుడు, నా సంఖ్యలు విరగొట్టిన దేవుడు, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మీ చేతులకు, మీ కాళ్ళకు, మీ జీవితానికి ఉన్న కట్టబడి ఉన్న ప్రతి ఒక్క సంఖ్యలు నజరేయుడైన యేసు నామములో విరిగిపోతాయి. ఈరోజు విరిగిపోతుంది. ప్రతి ఒక్క సంఖ్యలు విరిగిపోతాయి. ప్రతి ఒక్క సైతాను కట్లు విరిగిపోతుంది. ఎక్కడైతే నువ్వు లేవలేకపోతున్నావు, నిలవలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు, అక్కడల్లా నువ్వు దీవించబడతావు. చెప్పు, నేను దీవించబడతాను, నేను దీవించబడతాను, నా కుటుంబం దీవించబడుతుంది, నా బిడ్డలు దీవించబడతారు, నా భర్త దీవించబడుతుంది, నా తల్లిదండ్రులు దీవించబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకి ప్రతిదీ తెలుసు. మనం అనుకుంటాం దేవునికి ఏం తెలియదు, నేను రోజులు బట్టి వస్తున్నాను, నా దేవుడు నన్ను దీవించడం లేదని చెప్పి మనం బాధపడుతుంటాం. మరి మీ అందరికీ తెలుసు జక్కరియా మీ అందరికీ తెలుసు. నాలాగా పొడుగుంటాడా? పొట్టిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ జక్కరియా పొట్టివాడని తెలుసు. అయితే జక్కరియా కూడా ఊహించలేదు యేసయ్య ఆ యొక్క ఏ పండు చెట్టు అది, ఏ పండు చెట్టు ఎక్కుతాడు అతను? మేడి పండు చెట్టెక్కి కూర్చొని ఉంటాడు. జక్కరియా కూడా ఎరగడు. దేవుడు అక్కడికి వచ్చి అక్కడ నిలబడి, ఆ చెట్టు కింద నిలబడి జక్కరియా అని జక్కరియా చూసి కిందికి దిగిరమ్మని జక్కరియా కూడా తెలియదు. కాబట్టి ఏ విధంగా అయితే జక్కరియాని పేరు పెట్టి అక్కడ నిలబడి పిలుస్తున్నాడో, అదే విధంగా ఈరోజు మీ అందరినీ దేవుడు పిలిచి ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరిని పిలిచి ఉన్నాడు. మనం అనుకుంటాం ఓహో, నేను ఏదో మా ఫాదర్ గారు పిలిచారు, మా స్వామి పిలిచాడు కాబట్టి వెళ్తున్నామని కాదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తుంది, నువ్వు ఈ స్థలానికి రాకమునిపే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మంది వచ్చి ఆ స్థలాన్ని అలా కూర్చుండిపోయారు. ఆ స్థలం మీద మీ పేరు రాసిందా? మీకు అదే స్థలం ఎందుకు ఇష్టం వచ్చింది చెప్పండి, నాతో మాట్లాడండి. ఆ స్థలంలో కూర్చోాలని ఎలా అనిపించింది మీకు? ఈ స్థలం అంతా కూర్చోవచ్చు కదా, అవునా కాదు? నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మీరు బయలుదేరిపోవచ్చున్నప్పుడు తోవలో నిన్ను కాపాడుతూ నేను ఇష్టపడిన చోటికి మిమ్మల్ని చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపేదను. ఎక్కడికి? నేను ఇష్టపడే, మళ్ళీ చదువునానా, నేను ఇష్టపడే చోట, అది చదువు. నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు, నేను ఇష్టపడుతున్న చోటికి నిన్ను చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపేదను. నా దూతను నీకు ముందుగా అంటే నువ్వు ఇక్కడ రాకమునిపే ఈ స్థలాన్ని కడిగి యేసు రక్తంతో శుభ్రంగా చేసి నీకోసం పెట్టున్నాడు. సహోదరి సహోదరులారా, ఒక్కసారి గట్టిగా. మనం అనుకుంటాం మనం ఈ కుటుంబంలో వచ్చేసాం, మనం ఈ మనిషిని పెళ్లి చేసుకున్నాం, మనం ఈ సహోదరిని పెళ్లి చేసుకున్నాం, ఆ రకంగా మనం అనుకుంటామే. కానీ దేవుడు ఆ స్థలాన్ని నువ్వు పుట్టక మునిపే, ఇర్మియా 1:5లో దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా, నువ్వు పుట్టక మునిపే, నీ తల్లి గర్భంలో నువ్వు జన్మించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటాడు. సో పుట్టక మునుపు ప్రణాళిక ఇవన్నీ. నా తల్లి గర్భంలో నేను పుట్టక మునిపే దేవుడు నన్ను ఎన్నుకోనున్నాడు, దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు, నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. మనం అనుకుంటాం శామ్యూయల్ ప్రవక్తనే దేవుడు పేరు పెట్టి పిలిచాడు, నన్ను పిలవనా? మనందరినీ పేరు పెట్టి పిలిచున్నాడు. ఈరోజు మనమందరం ఒక్కొక్కరం జక్కయ్య దిగిరా అన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరిని ఇక్కడికి దేవుడు చేర్చుకున్నాడు. దీవించడానికి, ఆశీర్వదించడానికి, బలపరచడానికి, లేవనెత్తడానికి, తన సాక్షులుగా మార్చడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కరియని పిలిచిన దేవుడు జక్కరియతో మాట్లాడు ముగించిన తర్వాత జక్కరియకి ఏమంటున్నాడు? జక్కయ్య, ఈరోజు నీ కుటుంబానికి రక్షణ కలిగింది. రక్షణ చూడండి, ఈరోజు నీ కుటుంబానికి రక్షణ వచ్చింది అంటున్నాడు. అంటే పరలోకమే, చిన్న బహుమానం కాదది, పరలోకమే దయచేశాడు జక్కయ్య కుటుంబానికి. చిన్న బహుమానం కాదు, ఏసే పరలోకాన్ని ఇస్తున్నాడు జక్కయ్యకి. ఈరోజు మనం కూడా చాలును దేవా
స్వస్థతపరచెదను, నేను స్వస్థతపరచెదను, నేను స్వస్థత పొందెదను. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తి ఇలా పిలిచిన వెంటనే ఎవ్వరు గ్రహించలేదు, కానీ యేసుకి ఏడుపు వస్తుంది. నాకు చాలా దుఃఖం గుట్టుకొస్తుంది. నన్ను ఇంతగా ఎందుకు దీవించావేస్తే అని అడుగుతా. నేను ఎప్పుడో మరణించాలి, నేను ఎక్కడో ఉండాలి, కోపంతో పిలుస్తా. ఎందుకు నన్ను ఇంత దీవించావు? నేను ఏం మేలు చేశాను? ఏ మంచి జీవితం జీవించాను? తాగి తిరిగి లోకరీతిగా సంతోషంగా ఉన్నాను నేను. నీకు అన్ని రకమైన వ్యతిరేకమైన కార్యాలు చేశాను, నన్ను ఎందుకు అయ్యా ఇంత దీవించావు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అతని బిడ్డలం. అతని నోరహార ఎప్పుడైనా పిలిచామా? నోరహార ఎప్పుడైనా యేసయ్యాని గట్టిగా పిలిచామా? నోరు వస్తలేదు. దేవుడు ప్రభువా నన్ను ఒక్కసారిని అడిగామా? నన్ను గట్టిగా కౌగిలించుకోవాలి. యాకోబు యావే దేవుని కాళ్ళు పట్టుకొని వదలలేదంట. ఆ రోజు ఒక్కరోజైనా మన జీవితంలో మన సమయం కాకముందే వెళ్ళిపోతామండి. గురువులు దీవించక ముందే వెళ్ళిపోతాం మనం. ఒకసారి మీరు అలా పిలిచి చూడండి. సిగ్గేస్తుంది మనకి దేవుడిని పిలవాలంటే. మొగమాటం, బలహీనతలు ముందు కనిపిస్తాయి. ఎవరైనా ఏమనుకుంటారు? అలాగే ఒకరోజు ఉడకంలో నాకు తెలియకుండా సాష్టాంగ పడుకొనున్నాను. ఎవరో చెప్పారు నన్ను గట్టిగా పిలువు, నీ మనసుంటే వేసే అని. నాకు ముందే పిచ్చి అలా పిలవాలని. మళ్ళీ పిలిస్తే మీ చెవులు గుయ్యి అంటే నేను పిలుస్తలేను. ఇది మీరు ఒకసారి పిలవండి గట్టిగా వేసే అని. నేను కౌంట్ చేస్తాను. ఎవరు పిలుస్తారో తెలియకుండా ఒకటేసారి పిలిస్తే ఎవరు పిలుస్తున్నారో తెలియదు. అందరం కళ్ళు మూసుకుందాం. నేను 1, 2, 3 అంటాను. ఉడకంలో ఉన్న వాళ్ళు, ప్రత్యేకంగా దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తుదాం. ఒకసారి నేను 3 అనగానే గట్టిగా 7 సార్లు యేసయ్య అని గట్టిగా పిలుద్దాం. 1, 2, 3. యేసయ్యా 7 సార్లు. గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీరు పిలిచారు కాబట్టి యేసయ్య మీ సన్నిధి మీ దగ్గరికి రాబోతున్నాడు. మీ కంట్లో ఉన్న కన్నీరు, వేదన, బాధ, దుఃఖం అన్ని దేవుడు తీసేయబోతున్నాడు. కాబట్టి ఎవరికి ఇష్టంగా ఉంది? నా కన్నీరు తీసేయాలి, నా బాధ తీసేయాలి, నా శరీరంలో రోగాలు తీసేయాలి. ఎంతమందికి ఇష్టం ఉంది? ఇష్టమున్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడదాం. తొందరగా అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు. ఇంకా గట్టిగా. యేసు రక్తం, యేసు రక్తం, జయం జయం యేసు రక్తం, జయం జయం యేసు రక్తం, జయం జయం యేసు రక్తం, జయం జయం యేసు నామం, జయం జయం యేసు నామం, జయం జయం యేసు నామం, జయం జయం యేసు రక్తం, జయం జయం యేసు వాక్యం, జయం జయం యేసు వాక్యం. జయం జయం ఆరాధనా, 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 పాడదామా? ఆరాధనా, ఆరాధనా. ఓ గట్టిగా పాడదాం. ఆరాధనా. మరొకసారి ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. ఓ
ఓ స్తోత్రం ఆరాధన ఓ చెప్పండితో ఆరాధన నా కన్నీళ్ళ కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 కన్నుల కన్నీరు యేసయ్యకే కన్నుల కన్నీరు యేసయ్యకే ఆరాధన 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 పాడు ఆరాధన ఆరాధన ఓ మరొకసారి పాడదాం ఆరాధన పాడు సహోదరి ఆరాధన 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 యుద్ధము యెహోవాదే పాడు యుద్ధము యెహోవాదే యెహోవాదే యుద్ధము యెహోవాదే ఓ మరొకసారి యుద్ధము యెహోవాదే పాడదాం యెహోవాయే ఓ రాజులు రాజులు ఎవరైనా సూర్యులు సూర్యులు మనకెవ్వరులేరు. ఆమేన్ రాజులు మనకెవ్వరులేరు సూర్యులు మనకెవ్వరులేరు అద్భుత దేవుడు మనకుండగా భయమేలా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా భయమేలా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. ఓ గట్టిగా ఆమేన్ యుద్ధము యెహోవాదే యుద్ధము వందనం యేసయ్యా యేసయ్యా వందనం యేసయ్యా అందరు పాడదాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం 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 యేసయ్యా వందనం వందనం యేసయ్యా 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 యేసు రక్తం యేసు రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం యేసు నామం జయం జయం యేసు నామం జయం జయం యేసు నామం జయం జయం యేసు వాక్యం జయం జయం యేసు వాక్యం జయం జయం యేసు వాక్యం జయం జయం యేసు వాక్యం జయం జయం హల్లెలూయా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేని పడతాం. గట్టిగా గట్టిగా యేసు అని పిలుస్తాం. యేసు, యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసువే. గట్టిగా చప్పట్లు కొట్టి దేని పడదాం. గట్టిగా 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 మరింత గట్టిగా అందరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతుండాలి. దేవుడి మహిమపరుద్దాం. దివ్య సంప్రదాయ రూపంలో నా దేవాది దేవుడి మహిమపరుద్దాం. గట్టిగా చప్పళ్ళతో అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా. చాలా మంది ఆపేసారు. గట్టిగా చప్పట్లు కొడదామండి. కొడుతుంటాం. దేవుడి మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా కొట్టాలి. గట్టిగా యేసు రక్తం, యేసు రక్తం, జయం జయం యేసు రక్తం, జయం జయం యేసు రక్తం, యేసు నామం, జయం జయం యేసు నామం, జయం జయం యేసు రక్తం. జయం జయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడిని మహిమపరుద్దాం. ఒకసారి మరొకసారి యేసయ్యా అని పిలుస్తాం. గట్టిగా పిలుస్తాం. మరింత గట్టిగా పిలుస్తాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరింత గట్టిగా కొట్టి ఆ దేవాదేవుని మహిమపరుస్తాం. వందనం యేసయ్యా చెబుతాం. వందనాలు యేసయ్యా.